నెల్లూరు విషయానికి వస్తే నెల్లూరులో లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వే ఒకసారి రిపోర్ట్ చూస్తే మనం నెల్లూరు పార్లమెంట్ స్థానంలో ఏదైతే టైట్ ఫైట్ జరిగిందో వైఎస్ఆర్సీపీ తరపు నుంచి రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మాజీ రాజ్యసభ సభ్యులు మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఇద్దరికి జరిగిన టైట్ ఫైట్లో ఇక్కడ తేలిపోయింది ఏంటంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విజయ దుందుభి మోగించబోతున్నారని చెప్పి అనేక సర్వేలు కూడా చెప్పడం జరిగింది. దాదాపు అనేక ఎగ్జిట్ పోల్స్ చెప్పడం జరిగింది. ఈ పయనీర్ ఎగ్జిట్ పోల్ కూడా ఇదే చెబుతుంది. ఇక్కడ క్లియర్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విన్నింగ్ క్యాండిడేట్ గెలవబోతున్నారని చెప్పి, నెల్లూరు లోక్సభ స్థానానికి ఆయన గెలవబోతున్నారని చెప్పి వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక శాసనసభ నియోజకవర్గం ఇక్కడ నెల్లూరుకు ఎంతో ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ముందు నుంచి చూస్తే 2014లో చూసినా 2019లో చూసినా కూడా కడప జిల్లా తర్వాత నెల్లూరు వైఎస్ఆర్సీపీకి కంచుకోట అని చెప్పి అనేక మంది విశ్లేషకులు చెప్తుంటారు. మనకు కూడా అర్థమయ్యేది ఏంటంటే కడప జిల్లా తర్వాత 10కి 10 స్థానాలు వైఎస్ఆర్సీపీకి నెల్లూరు జిల్లా ప్రజలు ఇచ్చిన పరిస్థితి. కాబట్టి ఈసారి 2024లో వైఎస్ఆర్సీపీపై ఉన్న వ్యతిరేకత ఏ స్థాయిలో ప్రజలను టీడీపీ వైపు మొగ్గు చూపేందుకు ఇక్కడ ఓట్ షేర్ రూపంలో మనకు అర్థమవుతుందో ఒకసారి మనం చూస్తే కందుకూరు, కావలి, ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఉదయగిరి అని 7 నియోజకవర్గాలకు గాను కందుకూరు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కందుకూరులో ఇంటూరి నాగేశ్వరరావు గెలవబోతున్నారు అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే కావలిలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి ఎవరైతే కావ్య కృష్ణారెడ్డి ఉన్నారో ఆయనకు ప్రత్యర్థిగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్నారు వైఎస్ఆర్సీపీకి. అయితే ఇక్కడ కూడా త్రిముఖ పోటీ జరుగుతుంది. ఎందుకంటే పసుపులేటి సుధాకర్ అనే వ్యక్తి ఇండిపెండెంట్గా వేసి చాలా వరకు ఆయన కూడా ఓటర్లను ప్రభావితం చేయగలిగారు. మరి వైఎస్ఆర్సీపీ ఓట్లు చీలాయా, తెలుగుదేశం పార్టీ ఓట్లు చీలాయా అని చూస్తే ఇక్కడ పయనీర్ సర్వే చెప్పేది ఏంటంటే కావలిలో త్రిముఖ పోటీ జరిగినా కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి ఎవరైతే కావ్య కృష్ణారెడ్డి ఉన్నారో కావ్య కృష్ణారెడ్డి గెలవబోతున్నారన్నది ఇక్కడ వాళ్ళు ఇచ్చారు. అయితే ఆత్మకూరు విషయానికి వస్తే ఆత్మకూరులో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, అదేవిధంగా మేకపాటి విక్రమ్ రెడ్డి ఆత్మకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఇద్దరికి జరిగిన పోటీలో అంటే ఆనం రామనారాయణ రెడ్డి చాలా అనుభవజ్ఞులు, సీనియరు, అదేవిధంగా ఆత్మకూరులో చాలా పట్టున్న వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి సీటు కన్ఫర్మ్ చేయగానే ఆయన కొంత డిలే చేయడంతో అక్కడి ప్రజలు ఏమన్నా మారారా అన్నది ఒకసారి ఏదైతే పోల్ మేనేజ్మెంట్లో అక్కడ ఏ స్థాయిలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి అక్కడి ప్రజలు మద్దతు తెలిపారు, పోల్ మేనేజ్మెంట్ను సక్సెస్ఫుల్గా ఏ స్థాయిలో వాళ్ళు చేయగలిగారని చూస్తే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారం మేకపాటి విక్రమ్ రెడ్డి ఓడిపోబోతున్నారు, ఆత్మకూరులో ఆనం రామనారాయణ రెడ్డి గెలవబోతున్నారు అన్నది వీళ్ళు ఇచ్చారు. అదేవిధంగా కోవూరు విషయానికి వస్తే ఇది కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీట్ అని చెప్పాలి. ఎందుకంటే 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఫ్రెషర్ అయినటువంటి అంటే తాజా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళ సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి మధ్య జరిగిన పోరులో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఇక్కడ బయటపడిపోతున్నారు అన్నది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఆమె గెలవబోతున్నారు అన్నది ఇక్కడ క్లియర్గా కోవూరు అక్కడ కూడా ప్రజలు వన్ సైడ్ వేశారన్నది కూడా ఇక్కడ మన క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి. గ్రౌండ్ లెవెల్లో జరిగిన రియాలిటీ ఏంటంటే ఆల్మోస్ట్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వైపు ఒకటి సానుభూతి ఉంది. ఎందుకంటే ప్రసన్న కుమార్ రెడ్డి మరీ పర్సనల్గా ఆమెను టచ్ చేశారన్నది ఒకటి, పర్సనల్గా విమర్శలు చేశారన్నది ఒకటి, రెండవది అక్కడి ప్రజలు కూడా మార్పు కోరుతున్నారన్న అంశాలను ఎక్కువగా వినపడుతున్న అంశాలు. కాబట్టి కోవూరులో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గెలవబోతున్నారన్నది ఇక్కడ అర్థమవుతుంది. నెల్లూరు సిటీ మాజీ మంత్రి పొంగూరు నారాయణ, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఖలీల్ అహ్మద్ ఇద్దరు ఉన్న పోటీలో ఇక్కడ నారాయణ గెలవబోతున్నారన్నది ముందు నుంచి కూడా చెప్తున్న మాట. ఇప్పుడు కూడా వీళ్ళు చెప్పేది ఏంటంటే అంటే ఆయనకు సీట్ పొంగూరు నారాయణకు సీట్ కన్ఫర్మ్ చేసిన వెంటనే అందరూ చెప్పింది ఏంటంటే అక్కడ ఎవరున్నా సరే నారాయణ గెలుస్తారన్న స్థాయిలో ప్రచారం జరిగింది. మరి ఇక్కడ కూడా ఆ ప్రచారానికి ఎక్కడ తీసిపోని విధంగా ఇక్కడ నెల్లూరు సిటీ చూస్తే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కైవసం చేసుకుంటుందన్నారు. నెల్లూరు రూరల్ చూస్తే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన తెలుగుదేశం పార్టీలోకి రావడం, తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెస్ట్ చేయడం. ఇక వైఎస్ఆర్సీపీ వైపు చూస్తే సిట్టింగ్ ఎంపీ ఎవరైతే నెల్లూరు ఎంపీ ఉన్నారో ఆదాల ప్రభాకర్ రెడ్డి రూరల్ ఇన్ఛార్జ్గా రావడం, రూరల్ ఇన్ఛార్జ్ నుంచి ఆయన
ఆ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేయడం, ఇద్దరి మధ్య జరిగిన టైట్ ఫైట్ ఏదైతే ఉందో ఈ టైట్ ఫైట్లో తెలుగుదేశం జనసేన బీజేపీ బయటపడిపోతుందని చెప్పి, అంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విన్ అవ్వబోతున్నారని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ఉదయగిరి విషయానికి వస్తే కాకర్ల సురేష్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి మధ్య జరిగిన పోటీలో ఇక్కడ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి విన్ అవుతుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అయితే వీళ్ళ లెక్క ప్రకారం నెల్లూరు జిల్లాలో 7కు 7 స్థానాలు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కైవసం చేసుకోబోతుంది. వైఎస్ఆర్సీపీ 0, ఇండియా కూటమి 0, అదర్స్ 0 అని చెప్పి వీళ్ళు నెల్లూరు జిల్లాకు సంబంధించిన రిజల్ట్లో ఇవ్వడం జరిగింది.